హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ మ్యాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మోస్ట్ డిమాండింగ్ వీడియో. ఇందులో మీ Q&A ప్లస్ అట్ ద సేమ్ టైం ఒక మన వెబ్సైట్ ఓపెన్ చేసి మొత్తం ఎలా రాయాలో అన్నది కూడా నేను మీకు చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసి ఉంటారు, బయోగ్రఫీ సైట్ మనం సెట్ చేస్తున్నామని. సో అసలు బయోగ్రఫీ సైట్ అంటే ఏంటిది, బయోగ్రఫీలో ఉన్న డౌట్స్ మీ కూడా కొన్ని క్లారిఫై చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ బయోగ్రఫీ కంటెంట్ ఎవరో రాశారు కదా, మళ్ళీ దాన్ని మేము కాపీ చేసి రాస్తే మాకు యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుందా, ఆర్ఎల్స్ మాకు మనీ వస్తుందా అంటే 100% వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. రిలయన్స్ ఓనరు ఆల్రెడీ రాస్తున్నది కదా అని చెప్పేసి మీరు రిలయన్స్ ఓనర్ ఎవరందంటే రతన్ టాటా అని రాస్తారా? రాయరు కదా. ఫ్యాక్ట్ అనేది మనం ఎప్పుడు చేంజ్ చేయలేం కాబట్టి ఫ్యాక్ట్స్ అనేది అలానే ఉండిపోద్ది. అండ్ సెకండ్ థింగ్, ఎక్కడో నేను ఎవరో అంటే విన్నాను ఏంటంటే గూగుల్లో ఆల్రెడీ ఉన్నది కాబట్టి మళ్ళీ మనం రాస్తే మనకి అంటే కాపీ కంటెంట్ కిందకి వస్తుందని. అంటే అట్లా అంటే గూగుల్లో నువ్వు వెతుకుతే ప్రతిదీ నీకు కంటెంట్ దొరుకుతుంది తప్ప అట్లా అని ప్రతిదీ కాపీ అయిపోద్దా? సో నువ్వు గూగుల్లో ఏది ఎతికినా దొరుకుతుంది. ఎవడో రాసిండు కదా అని మనం రాయకుండా ఉంటామా? మనం మళ్ళీ రాస్తాం. ఓన్లీ ద థింగ్ ఏంటంటే ప్రతి ఒడికి ఒక సెట్ ఆఫ్ ఏంటంటే ఒకటి ఏంటంటే వాడికి ఒక స్ట్రెంగ్త్ పాయింట్ అనేది ఉంటుంది, వాడికి ఒక వీక్నెస్ పాయింట్ అని ఉంటుంది. సో మనం యాజ్ అ బ్లాగర్కి ఏం చేయాలంటే వాడి స్ట్రెంగ్త్ని మొత్తం అనలైజ్ చేసి ఆ స్ట్రెంగ్త్ని మన బ్లాగ్లో ఇంప్లిమెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాడు తప్పులు చేస్తాడు కదా, ఆ తప్పుల్ని ఫైండ్ అవుట్ చేసి ఆ తప్పుల్ని మనం ఏం చేయాలంటే మనం ఆ తప్పుల్ని అంతా కరెక్ట్ చేసినాం అనుకోండి, వాడి మంచి తీసుకొని మన బ్లాగ్ సెటప్ చేసి వాడు తప్పులు తీసుకొని దాన్ని మంచిగా చేస్తే గూగుల్ అప్పుడు ఏం చూస్తుంది, వాడు కొన్ని తప్పులు కొన్ని మంచి చూస్తుంది, మనది మొత్తం మంచి చూస్తుంది. అంటే మొత్తం SEO ఆప్టిమైజ్డ్ ఆర్టికల్ చూస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుంది గూగుల్, వాడికి చుట్టం కాదు మనకు చుట్టం కాదు. అల్టిమేట్గా గూగుల్ ఎవరి గురించి ఆలోచిస్తుంది, వెతికేటోళ్ళ గురించి ఆలోచిస్తుంది. సో వీడు మంచిగా ఇచ్చిండు కదా అని చెప్పి మనని ర్యాంక్ చేసి వాడిని కింది వాడేస్తుంది. సో అంతే తప్ప ఎవడో రాసిండు మళ్ళీ మనం రాయొద్దు, మనం మళ్ళీ కాపీ చేయొద్దు, ఇదంతా బుల్షిట్ ముచ్చట్లు ఎవడు వినకండి, పట్టించుకోకండి. ఓకే, సో బయోగ్రఫీలో ఇది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బయోగ్రఫీ బ్లాగింగ్ అంటే ఏంటిది. యాక్చువల్లీ ఈ బయోగ్రఫీ బ్లాగింగ్ ఏంటిదంటే ఒక న్యూబీ అంటే చెప్తున్నా ఏంటంటే ఒక కొత్తగా ఎవరైనా బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు చేసే బ్లాగ్స్ ఏంటి అంటే మోస్ట్లీ కాపీ పేస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈజీగా జరుగుతాయి, కొంచెం అంతో ఇంతో రెవెన్యూ వస్తుంది. దాని తర్వాత ఆ రెవెన్యూ డిఫరెంట్ సోర్సెస్లలో ఇన్వెస్ట్ చేసి రెవెన్యూ పెంచుకుంటారు. కాబట్టి బ్లాగింగ్ బయోగ్రఫీని చేస్తారు. అసలు బయోగ్రఫీ బ్లాగింగ్ అంటే ఏంటిదంటే ఒక పర్సన్ గురించి బయోడేటా ఇస్తే దాన్ని బయోగ్రఫీ అని అంటారు. అంటే అతని గురించి ఇస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే హర్షసాయి అయితే చాలామందికి ఫైనాన్షియల్గా డబ్బులు ఇస్తుంటాడు కదా. సో ఇప్పుడు ఏంటంటే చాలామందిని హర్షసాయిని చాలామంది కలవలేనప్పుడు వాళ్ళు ఏం ఎత్తుకుతారు అంటే గూగుల్లో హర్షసాయి ఫోన్ నెంబర్ అని ఎత్తుకుతారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వానలు పడ్డప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం వానలు పడ్డాయి. అప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మనం యాజ్ అ ఫ్యాన్సో లేదనుకుంటే మంచోడన్న ఒక ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి ఆ ఒపీనియన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఫోన్ నెంబర్ ఎత్తుకుతుంటారు గూగుల్లో. సో దట్ ఏంటంటే హర్షసాయికి ఫోన్ చేయొచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్కి ఫోన్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేయొచ్చు. సో ఏమైనా ఆర్థిక సాయం చేస్తాడేమో, ఏమైనా జాబ్ ఇప్పిస్తాడేమో, ఇట్లా అని చాలామంది వెతుకుతుంటారు. సో ఇప్పుడు ఏంటిది గూగుల్లో వెతికినప్పుడు హర్షసాయి ఫోన్ నెంబర్ ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సైట్ ఉంది, ఈ యొక్క సైట్ ఓపెన్ చేస్తా చూడండి. సో ఈ యొక్క సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ హర్షసాయి ఫోన్ నెంబర్ ఏం పెట్టాడు. అండ్ చూస్తే ఈ ఫోటోలు కూడా చూడండి, అంత తుప్పస్ ఎడిటింగ్ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇట్లాంటి సైట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో ఈ సైట్ ఐ థింక్ న్యూ సైట్ అనుకుంటా. ఒకసారి వీటి ట్రాఫిక్ చూద్దాం. సో నెలకు ఒక 15,000 30,000 ట్రాఫిక్ వస్తుంది. కొత్త సైట్ అన్నమాట ఇది. అదే నేను ఇంకొకటి చూపిస్తా, పవన్ కళ్యాణ్ గారిది చూపిస్తాను. సో ఈ బ్లాగ్ ఒక ట్రాఫిక్ చూద్దాం. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఓల్డ్ బ్లాగ్. సో వచ్చేసి ఏంటి, నెలకి 40 లక్షల మంది ఈ వెబ్సైట్కి వస్తున్నారు. సో 40 లక్షల మంది అంటే ఎంత డబ్బులు వస్తాయో మీరు ఆలోచించుకోండి. అండ్ ఇది వచ్చేసి మొత్తం కాపీ పేస్ట్. ఇదంతా ఆల్రెడీ గూగుల్లో ఉంటాయి. ఈ ఫోటోలు గూగుల్నే ఉంటాయి, ఈ మ్యాటర్ గూగుల్నే ఉంటాయి, ఇవన్నీ గూగుల్నే ఉంటాయి. అంతే తప్ప ఈ ఫోటో మీరు ఎన్ని వెబ్సైట్లలో చూడలేదు, ఈ ఫోటో మీరు ఇదేంది, ఇది అత్తారింటికి దారేదిలో పోస్టరే. సో ఇదంతా కాపీ కదా. సో వీటికి 40 లక్షల ట్రాఫిక్ వస్తలేదా అంటే వీడు రూపాయి కూడా సంపాదించుకుంటాడా? మీకు ఒక విషయం చెప్పాలంటే నా ఏ వెబ్సైట్కైనా స్టార్ అన్ఫోల్డ్ వచ్చేసి పెద్ద కాంపిటీషన్. నా యొక్క బయోగ్రఫీకే స్టార్ అన్ఫోల్డ్ వచ్చేసి పెద్ద కాంపిటీషన్. ఎప్పుడు నేను ఫస్ట్లో ఉంటా లేదంటే ఈయన ఫస్ట్లో ఉంటాడు, మా ఇద్దరికి ఇదే జరిగేది ఇంతకుముందు. సో ఇట్లాంటివి ఉంటుంది అంతే తప్ప. సో నా సజెషన్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ న్యూ
బ్లాగర్ అనుకోండి, ఖచ్చితంగా యూ షుడ్ గో విత్ బయోగ్రఫీ బ్లాగింగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను 40 లక్షల ట్రాఫిక్ అంటే ఎంత ఇన్కమ్ వస్తుందో ఆలోచించుకోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ బ్లాగ్ పోస్ట్ రాయాలంటే ఎలా అని అనుకున్నప్పుడు మనకి ఏంటంటే, సో ఆల్రెడీ నేను ఒక వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి బ్లాగ్ సెటప్ చేసి పెట్టాను అన్నమాట. మీకు తెలుసు కదా హౌ టు క్రియేట్ .online అనేది నేను మీకు చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టి ఉంచుతా అని చెప్పేసి, సో ఇందులోనే చేసి చూపిస్తా. అండ్ ఎప్పుడైనా మీరు ఒకవేళ ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంటిది అది ఇది అనుకున్నా కానీ ఈ హౌ టు క్రియేట్ .online అనే వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు కనిపించేస్తుంది. సో ఇదే డెమో అన్నట్టు మీకు కనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ బ్లాగ్ ఎలా సెటప్ చేసుకోవాలి ఇదంతా నేను ఈ వీడియోలో చూపియను, డైరెక్ట్ బ్లాగ్ పోస్ట్ రాయడమే చూపిస్తాను. ఎవరికైనా బ్లాగ్ ఎలా చేయాలి ఏంటిది అంటే హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, ఎలా సెటప్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా లెంతీగా అవుతుంది, ఒక 20 నిమిషాల వీడియో అవుతుంది. సో అలాంటప్పుడు మీకు చూడబుద్ధి కాదు, ఎందుకంటే మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కొందరికి ఏంటంటే సెటప్ చేసుకోవడం ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసమే నేను దీన్ని స్కిప్ చేస్తున్నా. అండ్ మనం ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసినాం, తెలుగు ఫ్రీలాన్సర్స్ అని. ఆ ఛానల్లో చూసుకోండి, అందులో నేను మొత్తం అసలు డొమైన్ కొనే దగ్గర నుంచి కొనే తర్వాత ఈ సైట్ సెటప్ వరకు అన్నీ నేను అందులో చూపిస్తాను. ఇక్కడ మాత్రం డైరెక్ట్ బ్లాగ్ పోస్ట్ రాసి చూపిస్తాను అన్నమాట. సో మనకు వచ్చేసి సో దీనికోసం నేను ఒక ప్లగ్ఇన్ వాడుతున్నా. సో ఈ ప్లగ్ఇన్ ఏం చేస్తుందంటే WP టేబుల్ బిల్డర్. ఈ ప్లగ్ఇన్ ఏం చేస్తుందంటే నాకు ఇలాంటి టేబుల్స్ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది అన్నమాట. నేను కోడింగ్ గీడింగ్ అంటూ ఏం చేయకుండా జస్ట్ ఒక క్లిక్తో ఈ టేబుల్ అయితే నేను క్రియేట్ చేసుకుంటాను అన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఎవరికైతే ఒకవేళ మీకు ఈ వెబ్సైట్ ఇదంతా చేసుకోవడము నాకు రాదు, అయినా నేను బ్లాగింగ్ చేసుకుంటా, ఈ కాపీ పేస్ట్ చేసుకుంటాను అనుకుంటే మాత్రం యూ కెన్ పింగర్స్. మేము లైక్ ఒక 500 రూపీస్కి మీకు డొమైన్ హోస్టింగ్ ఎవ్రీథింగ్, డొమైన్ హోస్టింగ్ సెటప్ బ్లాగ్ అన్నీ మేమే చేసిస్తాం. సో ఇంక్లూడింగ్ ప్లగిన్స్ కూడా ఇన్స్టాల్ చేసిస్తాం. మీరు ఇక్కడ నుంచి ఫాలో అయితే సరిపోతుంది స్టెప్. సో నేను ఒకటి వచ్చి కొత్త టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నా. నాకు టేబుల్ కావాలి ఫస్ట్. సో దానికి వచ్చేసి నేను వచ్చేసి ఒక బ్లాంక్ టేబుల్ తీసుకుంటున్నా. సో బ్లాంక్ టేబుల్ తీసుకున్నాక ఇక్కడ ఎన్ని కావాలి అంటుంది. ఇక్కడ ఏంటంటే ఇవి రోస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక డబ్బా, ఇక్కడ ఒక డబ్బా, దీన్ని కాలమ్స్ అంటారు అనుకుంటా. ఎస్, దీన్ని కాలమ్స్ అంటారు. సో మనకి ఏంటంటే 2 కాలమ్స్ కావాలి, ఎందుకంటే ఇటొకటి 2 డబ్బాలు కావాలి. అండ్ రోస్ అంటేనేమో ఇట్లా అంటే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు సినిమా థియేటర్లు ఉంటాయి కదా, ఒక రో, 2వ రో, 3, 4 A2 ABCD అని ఇట్లా రాసి ఉంటాయి కదా, వీటిని రోస్ అంటారు అనమాట. నాకు వచ్చేసి ఏంటంటే ఒక 10 రోస్ కావాలనుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకోసం చెప్పడానికి నేను ఎగ్జాంపుల్కి 10 రోస్ అని చెప్పేసి నేను కావాలంటే దీని పేరు రాసి పెట్టుకుంటాను. నాకు ఎప్పుడైనా గుర్తుండాలని ఏమని రాస్తా, హర్ష సాయి అని రాస్తా. ఉట్టిగా హర్ష సాయి అనే రాసుకోండి, హెచ్ అనే రాసుకోండి, హర్ష అనే రాసుకోండి, మీ ఇష్టం. అట్లా ఇది జస్ట్ మనకు అర్థం అవ్వడానికి. ఓకే, సో మనకైతే టూల్ అయితే జరిగిపోయింది. ఒకసారి నేను దీన్ని బ్యాక్ కొట్టేసి ఇక్కడ ఇది వచ్చేసింది కదా, దీనిపైన ఎడిట్ పైన క్లిక్ చేస్తా. సో నాకైతే ఇలా వచ్చేసింది. సో ఏంటిది, సో ఒక్క నిమిషం, నేను తప్పు చేశానేమో, జస్ట్ గివ్ మీ ఒక సెకండ్. నేను ఒక్కసారి బ్యాక్ వెళ్తా, యాడ్ న్యూ ఇది 2 రోలు, 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయలేదు, సారీ. నేను జనరేట్ అయితే క్లిక్ చేసిన, అప్పుడు జనరేట్ చేయకుండా డైరెక్ట్ సేవ్ అని కొట్టేసిన. సో ఇప్పుడు నేను ఆల్రెడీ హర్ష సాయి అని పెట్టుకున్నా కదా, ఇప్పుడు HH అని పెట్టుకుంటా ఈజీగా అర్థం అవడానికి. సో హర్ష సాయి అని పెట్టుకోండి కావాలనుకుంటే. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడికి వచ్చేసి వేరే వెబ్సైట్లోకి వెళ్ళి ఇది ఫస్ట్ది కాపీ చేసుకుంటా. నేమ్ వచ్చేసి నేమ్ అనేది, సారీ నా పేజ్ ఏది, నేను ఇప్పుడు చేసే పేజ్ ఏది, ఇది కదా. ఎస్, నేను ఈ పేజ్లో నేమ్ పేస్ట్ చేసిన. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేమ్ హర్ష సాయి. చలో హర్ష సాయిని కూడా పేస్ట్ చేసేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ఫేమస్ నేమ్. ఓకే, ఇది ఇక్కడ పెట్టేసి ఇది ఇక్కడ పెట్టేసి ఫేమస్ నేమ్ ఏంటిది, హర్ష సాయి యూట్యూబర్ అని రాసిన. డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ పెట్టేసిన. దాని తర్వాత ఇది ఇక్కడ పెట్టేసిన. దాని తర్వాత ఏజ్ వచ్చేసి దీన్ని కాపీ చేసుకొని రోజుకి మీరు ఇది 1 2 రాసి పెట్టుకుంటే చాలు మీకు. అంటే మీరు ఒక్కొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఒక్కొక్కటి కాపీ చేసుకోండి. 2 3 వెబ్సైట్స్ని టార్గెట్ చేసేసుకుంటే మీకు 1 మంత్లో అంతా అయిపోతుంది. ఓకే, సో ఇది ఒకవేళ బ్లాంక్ వదిలిపెట్టండి కదా అనుకుంటే మీరు హర్ష సాయి ఫాదర్ నేమ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ నేను దొరికింది. సో ఇదేదో మామ్ జంక్షన్ అంట వెబ్సైట్ పేరు. ఓకే సారీ,
సో లేదు, మనం ఏం పెడదాం, సూన్ అని పెడదాం, లేదంటే నీళ్ళు అనే పెట్టుకోండి మదర్ నేమ్. సో ఇట్లా మనం బయోగ్రఫీకి సంబంధించింది అన్నీ మనం వేరే దగ్గర నుంచి అయితే కాపీ చేసుకోవచ్చు. అండ్ ఒక పని చేయండి, ఒకవేళ కావాలనుకుంటే, అంటే నేను ఇక్కడ ఏంటిది, నేను మీకు ప్రాసెస్ చెప్తున్నా. ఓకే, ఇట్ మైట్ టేక్ లైక్ హార్డ్లీ ఒక బ్లాగ్ పోస్ట్ రాయడానికి మీకు ఒక 10 minutes 20 minutes లేదా ఒక ½ an hour పడుతుంది, అంతకన్నా ఎక్కువ పడదు. సో ఇక్కడ ఏంటంటే ఇతను హర్ష సాయి వైఫ్ నేమ్ అని పెట్టాడు కదా, మనం ఏం చేద్దామంటే హర్ష సాయి గర్ల్ ఫ్రెండ్ నెంబర్ అని కూడా పెడదాం, హర్ష సాయి గర్ల్ ఫ్రెండ్ నేమ్ అని కూడా పెడదాం. సో మనం 2 డిఫరెంట్గా ఆలోచిద్దాం. హర్ష సాయి గర్ల్ ఫ్రెండ్ బిందు రాయండి. ఒకవేళ మీకు అట్లా వేరేగా పెట్టడం ఇష్టం లేకపోతే చుక్కలు పెట్టండి, ఒక 4-5 చుక్కలు పెట్టేసి వదిలేసండి, సేవ్ చేసేయండి. సో వన్స్ సేవ్ చేసేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది. ఓకే, ఈ కోడ్ని పక్కకి మనం కాపీ చేసేసుకొని, సో పోస్ట్లోకి వచ్చేసి యాడ్ న్యూ పోస్ట్ పైన క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేద్దామంటే యూట్యూబర్ హర్ష సాయి బయోగ్రఫీ 2024 లేదంటే వికీ బయో 2024 అని రాద్దాం, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ప్లస్ పైన క్లిక్ చేసి షార్ట్ కోడ్ అని పైన క్లిక్ చేసి ఆ షార్ట్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేస్తా. ఓకే, డన్. ఎగ్జాంపుల్కి చూపిస్తాను నేను ఇది మీకు. సో దీన్ని నేను చూపిస్తా చూడండి. నేను అనుకున్న టేబుల్ ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు ఒక్కసారి నేను ఏం చేస్తానంటే learnwithmax.com కాదు, .onlineకి వెళ్తా. మన వెబ్సైటే మీకోసమే చేసినాం, .online కాదు, .website. learnwithmax.websiteకి వెళ్తా. సో ఇక్కడ మనకి చాలా పేజెస్ ఉంటాయి అన్నమాట, లైక్ వెబ్సైట్ ఎలా లోడ్ అవుతుంది, మన వెబ్సైట్ అది ఇది అన్నీ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఒకసారి నేను నా వెబ్సైట్కి వెళ్ళేసి నా హర్ష సాయి పేజ్ అయితే ఓపెన్ చేసి ఇందులో అయితే పేస్ట్ చేసుకొని నేను ఇక్కడ ఏదైనా ఒక డైమెన్షన్ని సెలెక్ట్ చేసుకుంటా. సో నేను వచ్చేసి చిన్నది సెలెక్ట్ చేసుకుంటా. సో చిన్నగా సెలెక్ట్ చేసినప్పుడు నా వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది అన్నది సో నా వెబ్సైట్ మొబైల్లో ఎలా కనిపిస్తుంది, పీసీలో ఎలా కనిపిస్తుంది అని నాకు తెలిసిపోద్ది. learnwithmax వెబ్సైట్లో మీకు చాలా టూల్స్ అయితే ఫ్రీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ టూల్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నా వెబ్సైట్కి అయితే నా బ్లాగ్కి ఒక టేబుల్ అయిపోయింది. అంటే నేను 10 కాపీ చేసిన, మీరు 20-30 అట్లా ఎంతైనా కాపీ చేసుకోవచ్చు. సో కొంచెం డాటా కూడా కొంచెం కంటెంట్ కూడా రాసి ఉంటే బాగుంటుంది కదా. సో ఆ కంటెంట్ కూడా నేను ChatGPT యూజ్ చేసి అయితే జనరేట్ చేశాను. సో ఇప్పుడు కంటెంట్ పైకి రావాలంటే నేను జస్ట్ ఒక ఎంటర్ కొట్టేసి ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి ఒక పేరాగ్రాఫ్ క్లిక్ చేస్తా. డిఫాల్ట్గా మీకు పేరాగ్రాఫ్ వచ్చేస్తుంది. సో నేను వేరే దగ్గర నుంచి కాపీ చేసిన కంటెంట్ అంటే ChatGPT నుంచి జనరేట్ చేసుకున్న కంటెంట్ అయితే ఇక్కడ పోస్ట్ చేసిన. సో ఒకసారి ఇప్పుడు నా వెబ్సైట్ వెళ్ళి చూస్తాను నేను ఎలా ఉంది అన్నది. సో నా వెబ్సైట్లో ఇలా వస్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇంకాగ్నేటో మోడ్లో ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇప్పుడు నాకైతే సో బయో అది వచ్చేసింది. సో ఇక్కడ మ్యాటర్ కూడా వచ్చేసింది, డీటెయిల్స్ వచ్చింది, డాటా వచ్చింది. సో ఇక్కడ నేను ఫోటో పెట్టుకుంటే నా బ్లాగ్ సెట్ అయిపోతుంది. ఇదంతా నేను ChatGPTతో జనరేట్ చేసినట్టు, ఇది వచ్చేసి టేబుల్తో చేసినట్టు. సో ఇలా రెండింటితోనైతే మనం జనరేట్ అయితే చేయడం జరిగిందన్నమాట. సో అది ఫ్రెండ్స్, మీరు ఇలా చేసి అయితే చేయొచ్చు. అండ్ మీకు ఒకవేళ
చాలామంది మీరు ఏ టూల్స్ వాడతారని అంటున్నారు. నేనైతే చాట్ జీపీటీ వాడతా. ఇంతకుముందు వచ్చేసి చాలా పెయిడ్ టూల్స్ వాడేటోని, బట్ ఇప్పుడు ఏంటంటే ఒక చాట్ జీపీటీ వాడుతున్నా. దాంట్లోనే కంటెంట్ అనేది నేను జనరేట్ చేస్తా. అండ్ ఇది ఏదైతే ఉందో జస్ట్ నేను కాపీ చేసుకున్నా వేరే వెబ్సైట్ నుంచి మీకు ఎగ్జాంపుల్కి చూపించాలని. సో మీరు ఇలానైతే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఇన్డెప్త్గా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన బ్లాగింగ్ అయినా లేదా ఎఫ్లెట్ మార్కెటింగ్ అయినా తక్కువ ప్రైస్లో నేర్చుకోవాలంటే జస్ట్ 499కి సో మీకైతే నేను ఈ కోర్సెస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు 50 GB రీల్స్ బండిల్స్ కూడా ఇస్తానన్నమాట. సో ఈ బండిల్స్ని యూజ్ చేస్తూ మీరు ఏమంటారు ఇన్స్టాగ్రామ్ పేజెస్, యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో దగ్గర 50 GB వరకు ఫైల్స్ ఉంటాయి అన్నమాట. హెచ్డి వీడియోస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మోటివేషనల్ వీడియోస్ అవన్నీ ఉంటాయి. సో దాంతోపాటు మోటివేషనల్ మూవీస్, క్రాఫ్ట్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు యాడ్స్కి సంబంధించింది ఫేస్బుక్ యాడ్స్ ఎలా చేసుకోవాలి, గూగుల్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఎఫ్లెట్ మార్కెటింగ్, బ్లాగింగ్, సో ఇలా మీకు ఫ్రీలాన్సింగ్, యూట్యూబ్ ఛానల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్ షార్ట్స్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ ఈ 499 రూపీస్ దాంట్లో వస్తుంది. అండ్ మీలో కొందరికైతే డ్రాప్ షిప్పింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ 499 ప్లాన్లో ఏదైతే చెప్పానో ఈ ప్లాన్లో ఉన్నాయి అన్నీ 999లో వస్తాయి. దాంతోపాటు మీకు డ్రాప్ షిప్పింగ్ కోర్స్ కూడా వస్తుందన్నమాట. సో డ్రాప్ షిప్పింగ్ కోర్స్ కూడా వస్తుంది. అండ్ కొందరు ఏమనుకుంటున్నారంటే 499లో ఈ బండిల్ వస్తుంది, ఇక్కడ పెట్టలేదు కదా రాదని అనుకుంటున్నారు. ఇక్కడ కూడా వస్తుందన్నమాట. సో 499లో ఏమేమి వస్తుందో 999లో అది వచ్చి ఈ 999కి అది వస్తుంది. దాంతోపాటు మీకు డ్రాప్ షిప్పింగ్ కోర్స్ కూడా వస్తుంది. సో ఇది ఒకటి. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే మొత్తం మేమే బ్లాగ్ సెటప్ చేసేయాలి. మీరు డొమైన్ కొనుక్కోవసరం లేదు, హోస్టింగ్ కొనుక్కోవసరం లేదు. ఇప్పుడు డొమైన్ హోస్టింగ్కి ఒక 3000 అవుతుంది. వెబ్సైట్ అదే థీమ్కి కొనుక్కోవాలనుకుంటే లైఫ్ టైం ఒక 4000 అయింది అనుకోండి, దగ్గర ఒక 7-8 అయింది. దాంతోపాటు ఒకవేళ మీకు వెబ్సైట్ చేసుకోవడం, బ్లాగ్ చేసుకోవడం రాకపోతే ఇంకెవరితో నేను చేయించుకుంటే వాడు ఒక 1000-1500 తీసుకుంటాడు. సో దగ్గర 8-9 అవుతుంది. సో అంతది మీరు ఏంటి అవంతా వద్దు, నాకు మొత్తం మీరే చేసి ఇవ్వండి అని అనుకుంటే సో ఏం చేయొచ్చు అంటే మీరు మన ఈ 1499 ప్లాన్ ఉంటుంది, అంటే 1499 జస్ట్ 1400కి మీకు ఏం జరుగుతుందంటే ఈ అన్ని కోర్సెస్తో పాటు, ఈ బండిల్స్తో పాటు, డ్రాప్ షిప్పింగ్ కోర్స్తో పాటు మీకు డొమైన్ హోస్టింగ్ సెటప్ ప్రీమియం థీమ్తో కలిపేసి 1499కి వస్తుంది. సో మీకు ఉట్టి కోర్సెసే కావాలనుకుంటే 499 తీసుకోండి. కోర్సెస్తో పాటు డ్రాప్ షిప్పింగ్ కావాలనుకుంటే 999 తీసుకోండి. నాకు డొమైన్ కావాలి, హోస్టింగ్ కావాలి, కోర్సెస్ కావాలి, డ్రాప్ షిప్పింగ్ కావాలి, ఈ ఫ్రీ గిఫ్ట్స్ రావాలి, ఇవన్నీ కావాలనుకుంటే 1499 తీసుకోండి. సో ఒక్కొక్క దాంట్లో ఒకటి. స్టార్టింగ్ దాంట్లో ఒట్టి కోర్సెస్ ప్లస్ గిఫ్ట్స్ ఉంటాయి. 999లో కోర్సెస్ ప్లస్ గిఫ్ట్స్ ఉంటాయి. 1499లో కోర్సెస్, గిఫ్ట్స్ ప్లస్ డొమైన్ హోస్టింగ్ ఎవ్రీథింగ్ మేమే సెటప్ చేసేస్తాం మీ ఈమెయిల్ ఐడి మీద. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఏం లేదు, సేమ్ అన్నిట్లా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ అక్కడికి వచ్చేసి మీ నేము, మీ ఫోన్ నెంబరు అయితే ఎంటర్ చేయండి. వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసి స్కాన్ అయినా చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఫోన్పే, గూగుల్ పే ఉంటే వాటిపైన సెలెక్ట్ చేసుకొని ఫోన్పే, గూగుల్ పే నుంచి అయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నా, ఇప్పుడు నేను పేమెంట్ చేయట్లేదు కాబట్టి. సో పేమెంట్ చేసేసుకోవచ్చు. అండ్ అది సంగతి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి 5000+ ట్రస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. మనకంటూ మంచి సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, కమ్యూనిటీస్ అవి ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటాం. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. సో చలో. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగు ఫ్రీలాన్సర్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసాం. అక్కడ ఏంటంటే మీకు హోస్టింగ్ ఎలా కొనాలి, డొమైన్స్ ఎలా కొనాలి, డ్రాప్ షిప్పింగ్లో అడ్వాన్స్, బ్లాగింగ్లో అడ్వాన్స్ స్టఫ్ అన్నీ అక్కడ పెడతాం. ఇక్కడంతా బేసిక్ వీడియోస్ అయితే పెడతాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ వీడియోస్ ఇక్కడ పెట్టి అడ్వాన్స్ వీడియోలు అక్కడ పెట్టకపోతే అన్నీ ఇలానే పెడితే క్లారిటీ ఉండదు కదా. సో అందుకని 2 సపరేట్ పెట్టామన్నమాట.